మనిషి యొక్క స్వభావం చాలా చిత్రమైనది. బండరాయిలో శిల్పాన్ని చూస్తాడు, చెట్ల ఆకుల్లో ఔషధ గుణాలు చూస్తాడు, కానీ తోటి మనిషిని మాత్రం మనిషిగా చూడడు. మానవత్వం మర్చిపోయి తనకన్నా తక్కువ స్థాయి వారిని ఎంతో హీనంగా చూస్తాడు. మనిషి సంఘజీవి, ఒంటరిగా జీవితం సాగించలేడు. ఎంత గొప్పవారైనా తనకన్నా తక్కువ స్థాయి వారిపై ఆధారపడవలసిందే. ఉన్నత పదవుల్లో ఉన్నవారు చిన్న పనులు చేసుకుంటూ జీవించే వారిని చిన్న చూపు చూడకూడదు. నిజానికి ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరి పట్ల సమభావం కనబరచాలి కానీ హీనభావం ఉండకూడదు. రామాయణంలో శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్కరిని తన కన్న బిడ్డలుగా భావించి పరిపాలన సాగించారు. అరణ్యంలో చెట్లను, పక్షులను, చివరికి రాక్షసులకు కూడా తన ప్రేమను చూపించి ఉత్తముడిగా నిలిచాడు. ఆ భగవంతుడికి సర్వమానవాళిపై అపారమైన దయ ఉంటుంది. శ్రీరామచంద్రుడికి ఏ జీవుడిపైన రాగద్వేషాలు కానీ, ఇష్టం కానీ, అయిష్టం కానీ ఉండనే ఉండవు. కుండ పోతగా వాన కురుస్తుంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకుని గోవులతో సహా ఆబాల గోపాలని రక్షించాడు. పాండవ రాయబారిగా హస్తినాపురానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుడికి అతిథిగా వెళ్ళాడు. కౌరవులు విదురుడిని చిన్న చూపు చూస్తూ ఉండేవారు. తన భక్తిలో కులమతాలకు చోటు లేదనే సత్యాన్ని ప్రకటించేందుకు విదురుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సమదృష్టి కలిగిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. అందరి పట్ల ప్రేమభావం కలిగి ఉంటారు. భేదభావం కలవారు నిత్యం పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు. దుర్యోధనుడు ఆ కోవకు చెందినవాడే. అతడు రారాజు అయినా అంతిమ క్షణం వరకు పాండవుల పట్ల ద్వేషం పెంచుకొని అశాంతితో బ్రతికాడు. భేదభావం కలవారికి ధర్మం పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు. వారికి శాంతి రుచించదు. మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు వినరు. నిత్యం తమ ధోరణిలోనే జీవించి దుష్ఫలితాలను పొందుతారు. అంతిమంగా వినాశనం పొందడం తప్ప మరొక మార్గం వారికి లేనేలేదు. నన్ను సర్వభూతాల్లోనూ, సర్వభూతాల్ని నాలోనూ చూసేవాడు ఎప్పటికీ నా నుంచి వేరు కాడు, నేను అతడి నుంచి వేరు కాదు అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించారు. అందుకే అందరినీ సమదృష్టితో చూడాలి. అందరూ మనల్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం, గౌరవానికి మనం అర్హత పొందాలంటే మనం కూడా ఎదుటి వారిని అభిమానించాలి, గౌరవించాలి. గౌరవం ఇస్తేనే గౌరవం తిరిగి లభిస్తుంది. అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితాలు అనుభవించక తప్పదు. రామకృష్ణ పరమహంస గారు పేద ధనిక తారతమ్యాలను పాటించలేదు. స్త్రీలను, పురుషులను సమానంగా భావించేవారు. ప్రభువైనా చండాలుడైనా ఒక్కటే అన్నారు అన్నమాచార్యుల వారు. ఎవరో వేసిన విత్తనం నుంచి చెట్టు ఎదిగి అందరికీ ఫలాలను అందిస్తుంది. ఇలాంటి ప్రకృతి ధర్మాన్ని ప్రతి ఒక్క మనిషి పాటించాలి. ఓం నమః శివాయ. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ హరే కృష్ణ అని కమెంట్ చేయండి.